హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ల వివరాలు అయితే తెలియజేయబోతున్నాను. చాలామంది మన యొక్క వీడియోస్ కామెంట్స్లో తెలియజేస్తున్నారు. మాకు మహబూబ్ నగర్ నుంచి, మంచిర్యాల నుంచి, అలాగే జగిత్యాల నుంచి, అలాగే వివిధ జిల్లాల వారు భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుంచి కానివ్వండి, లేదంటే పెద్దపల్లి డిస్ట్రిక్ట్, ఇలా చాలా డిస్ట్రిక్ట్ నుంచి కామెంట్స్ చేస్తున్నారు. మాకు మా యొక్క జిల్లాల్లో వచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏవైనా ఉంటే తెలియజేయండి అంటూ. సో ఈరోజు వీడియోలో చాలా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి వివిధ నోటిఫికేషన్ల వివరాలు అయితే కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే కనుక వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత చిన్న లైక్ చేసి మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి వారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియోలో మనం వచ్చేసి పూర్తిగా జిల్లాల వారీగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ జాబ్స్కి సంబంధించినటువంటి ఉద్యోగ వివరాలు అయితే క్లియర్గా చూద్దాము. ముందుగా ఒక డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి వివరాలు చూసిన తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు చూస్తూ ఉంది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలామంది కామెంట్స్ చేసి అడిగారు, మా యొక్క జిల్లాలో ఏవైనా నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన వెంటనే అప్డేట్ చేయండి అంటూ. సో చూద్దాము. ఇందులో వచ్చేసి స్టెనోగ్రాఫర్ లేదా టైపిస్ట్ ఉద్యోగాలు అండ్ అలాగే రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఖాళీలు అయితే ఉన్నాయి. సో వివరాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 12/11/2024. ఈ యొక్క నవంబరు 12వ తేదీ నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. 13వ తారీఖు నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. క్లోజింగ్ డేట్ వచ్చేసి ఈ నెల 28వ తేదీ వరకు ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ యొక్క డేట్ మీ యొక్క ఎవరైతే మహబూబ్ నగర్ నుంచి చూస్తున్నారో తప్పకుండా డేట్ నోట్ చేసుకొని ఈ డేట్లోగా మీరు వాళ్ళకి అప్లికేషన్స్ రీచ్ అయ్యేలాగా సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి తర్వాత ఇంటిమేట్ చేస్తామంటూ తెలియజేశారు. నెక్స్ట్ అప్లికేషన్స్ అన్నీ కూడా వెరిఫై చేసేది 12వ నెల 2వ తారీఖు. అండ్ అలాగే హాల్ టికెట్స్ వచ్చేసి 6/12/2024 డిసెంబరు 6వ తేదీన హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తామంటే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మెన్షన్ చేశారు. ఇవి నోట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది చూసినట్లయితే స్టెనోగ్రాఫర్ లేదా టైపిస్ట్ పోస్ట్కి జనరల్ క్యాండిడేట్స్కి ఒక పోస్ట్ అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు చూసినట్లయితే ఓసీ ఉమెన్స్కి ఒక ఖాళీ ఉంది. ఎస్సీ ఉమెన్స్కి ఒక పోస్ట్ అయితే ఇక్కడ డివైడ్ చేయడం అయితే జరిగింది. మొత్తంగా ఇందులో 2 ఈ యొక్క రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు 2, స్టెనోగ్రాఫర్ పోస్టులు 1 అయితే ఉంది. ఇక వీటికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలని చూసినట్లయితే స్టెనోగ్రాఫర్ పోస్ట్కి చూసినట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో ఈ క్వాలిఫికేషన్స్లో ఏ ఒకటి ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మస్ట్ హ్యావ్ పాస్డ్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 120 words per minute. ఈ యొక్క ఏదైతే టైపింగ్ టెస్ట్ ఉంటుందో అది తప్పకుండా వాళ్ళు కండక్ట్ చేస్తారు కాబట్టి దీంట్లో మీకు సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి అంటూ కూడా ఇక్కడ తెలియజేశారు. అండ్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి చూసినట్లయితే ఎస్ఎస్సి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి. ఎవరైతే 10th క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎబోవ్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీకు అడిషనల్గా బెనిఫిట్ అవుతుంది అంటూ కూడా ఇక్కడ తెలియజేశారు. మీరు చూసినట్లయితే 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఈ జిల్లాలో రిలీజ్ అయినటువంటి పోస్టులకు మాత్రమే కాదు, వివిధ జిల్లాలో ఏ జిల్లాలో అయినా కూడా ఈ రకమైనటువంటి పోస్టులకు స్టెనోగ్రాఫర్ పోస్ట్కు సేమ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి క్వాలిఫికేషనే ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి వేరే ఏ జిల్లాలో రిలీజ్ అయినా కూడా సేమ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి క్వాలిఫికేషనే ఉంటుంది. ఇక వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి పోస్టుల వివరాలు అండ్ అలాగే వాటికి సంబంధించి లాస్ట్ డేట్ చెప్తాను. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే సేమ్ ఇవే ఉంటాయి అన్ని జిల్లాల్లో కూడా. ఇక ఏజ్ లిమిట్ కూడా దాదాపు అన్ని జిల్లాలో సేమ్ ఏజ్ ఉంటుంది. 18 to 34 years లోపు ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years అండ్ అలాగే మిగతా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అంటే ఇక్కడ తెలియజేశారు. ఇక నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే
ద సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనో ఆర్ టైపిస్ట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఎవరైతే స్టెనోగ్రాఫర్ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వారికి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందంటే ఇక్కడ తెలియజేశారు. ఇక్కడ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారిని షార్ట్ లిస్ట్ చేసి అండ్ అలాగే వారికి ఈ యొక్క స్పీడ్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ టెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో కూడా మీరు క్వాలిఫై అయినట్లయితే అప్పుడు ఎవరైతే మెరిట్ బేస్ పైన ఫస్ట్ మెరిట్లో ఉంటారో వారికి ఈ జాబ్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫీ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 400 రూపీస్ డీడీ తీసి మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆ డీడీ కూడా ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మహబూబ్ నగర్, పేయబుల్ ఎట్ మహబూబ్ నగర్. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పేరు మీద మీరు డీడీ డిమాండ్ డ్రాఫ్ట్ తీసి పే చేయాల్సి ఉంటుంది 400 రూపీస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. మిగతా వారికి అయితేనేమో ఓసీ బీసీ క్యాండిడేట్స్కి 800 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుందంటూ ఇక్కడ తెలియజేశారు. ఇక మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ల డీటెయిల్స్ అయితే చూద్దాము. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు మీరు అప్లై చేయాల్సినటువంటి అడ్రస్ చూసినట్లయితే మీరు అప్లికేషన్ ఫాము దీనికి అటాచ్ చేసి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, అప్లికేషన్ ఫామ్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్రస్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. సో అప్లికేషన్ షెల్ బి అడ్రస్డ్ టు ద చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవా సదన్, డిస్ట్రిక్ట్ కోర్టు ప్రెమిసెస్ మహబూబ్ నగర్. ఈ అడ్రస్కి మీరు మీ యొక్క అప్లికేషన్స్ని 28లోగా రీచ్ అయ్యేలాగా సెండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి వారు కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు మన యొక్క వీడియోల క్రింద. సో ఇది వచ్చేసి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్. దీనికి అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 5వ తేదీ వరకు ఉందండి. సాయంత్రం 5 గంటల వరకు మీరు మీ యొక్క అప్లికేషన్స్ వాళ్ళకి రీచ్ అయ్యేలాగా సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ చూసినట్లయితే చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవా సదన్, డిస్ట్రిక్ట్ కోర్టు ప్రెమిసెస్ రంగంపల్లి, పెద్దపల్లి. ఈ అడ్రస్కి మీరు మీ యొక్క అప్లికేషన్స్ని సెండ్ చేయాలి. ఇక ఇందులో ఉన్నటువంటి పోస్టుల వివరాలు చూసినట్లయితే స్టెనో పోస్ట్కి జనరల్ క్యాండిడేట్స్కి ఒక ఖాళీ అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్కి జనరల్లో ఒక ఖాళీ అయితే వేకెన్సీస్ ఉంది. ఇక నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి చూసినట్లయితే ఓసీ ఉమెన్స్కి ఒక పోస్ట్ అయితే ఇక్కడ కేటాయించడము జరిగింది. ఇక ఇంతకుముందు చెప్పినట్లుగానే సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే అన్నిటికీ సేమ్ ఉంటుంది. ఇక టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్కి కూడా చూసినట్లయితే మస్ట్ హ్యావ్ పాస్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్. సో ఇక్కడ ఎవరైతే కామర్స్లో కానీ లేదంటే ఆర్ట్స్ లేదా సైన్స్లో మీరు క్వాలిఫై అయినటువంటి డిగ్రీ క్వాలిఫై అయినటువంటి వారు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మస్ట్ హ్యావ్ పాస్డ్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ ఇన్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 45 words per minute. సో ఈ క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇక ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసినట్లయితే స్టార్టింగ్ అప్లికేషన్స్ డేట్ వచ్చేసి 20th 11 2024. ఆల్రెడీ 20వ తేదీ ఈ నెల నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోయాయి అప్లికేషన్స్. చివరి తేదీ 5/12/2024. ఇక మరో జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలామంది కామెంట్ చేశారు. మా జిల్లాలో వేకెన్సీస్ ఏమైనా నోటిఫికేషన్స్ పడిన వెంటనే అప్డేట్ చేయండి అంటూ. చాలా జిల్లాల్లో ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోర్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి అప్లికేషన్స్ డేట్ స్టార్ట్ అయ్యి క్లోజింగ్ డేట్ కూడా అయిపోయాయి. ఇంకా ఉన్న జిల్లాల్లో ఉన్నటువంటి ఏవైతే డేట్ ఇంకా ఉందో అప్లై చేసుకోవడానికి వాటికి మాత్రమే ఇప్పుడు చెప్తున్నాను. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ల వివరాలు కనుక మీకు కావాలనుకున్నట్లయితే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. క్లిక్ చేసి మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్లో మీకు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అలాగే వాటికి సంబంధించిన అప్లికేషన్ ఫాము అండ్ అలాగే ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో ఆ లింక్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒకసారి చెక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ యొక్క జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్లోని నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇందులో వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు చూసినట్లయితే జనరల్ క్యాండిడేట్స్కి ఒక ఖాళీ అయితే కేటాయించడము జరిగింది. టోటల్గా ఒక ఖాళీ ఉంది. ఇక నెక్స్ట్ స్టెనో లేదా టైపిస్ట్ పోస్ట్కి చూసినట్లయితే ఇది కూడా సేమ్ ఒక ఖాళీ అయితే కేటాయించారు జనరల్ క్యాండిడేట్స్కి.
నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్‌కి చూసినట్లయితే జనరల్ క్యాండిడేట్స్‌కి ఒక ఖాళీ ఉంది ఇది కూడా. సో, వీటికి సేమ్ ఇంతకుముందు క్వాలిఫికేషన్స్ లాగానే సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే నేను ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పానో సేమ్ అలాగే వీటికి కూడా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక దీనికి సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ కనుక చూసినట్లయితే చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవా సదన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెమిసెస్, జయశంకర్, భూపాల్పల్లి. సో, చివరి తేదీ వచ్చేసి దీనికి అప్లై చేసుకోవడానికి క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 25/11/2024 at 5 PM సాయంత్రం 5 గంటల లోపు 25వ తేదీలోగా మీరు అప్లికేషన్స్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఆల్రెడీ ఈ నెల 12వ తేదీ నుంచి స్టార్ట్ అయిపోయాయి. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 8వ తేదీ 12వ నెల అంటే డిసెంబర్ 8వ తేదీన ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ వచ్చేసి 15వ తేదీ. ఎవరైతే ఓఎంఆర్ బేస్డ్లో క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్ లేదా ఈ యొక్క టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది వచ్చేసి 15వ తేదీ డిసెంబర్న కండక్ట్ చేస్తారు. ఇష్యూయింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ చూసినట్లయితే డిసెంబర్ 4వ తేదీన హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేస్తారు. ఇక మిగతా అన్ని జిల్లాలకు సంబంధించి చెక్ చేసుకోవాల్సినటువంటి ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా మన యొక్క వెబ్సైట్ని విజిట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్ కావాలనుకున్న వారు కూడా నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారో జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నవారు తప్పకుండా వారికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.